హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఏపీలో పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన అంటూ పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ల సమయంలో స్వగ్రామాలకు రాలేక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక రానున్న రోజుల్లో పెన్షన్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక అందుబాటులో రానున్న ఆప్షన్ ప్రకారం ఇకపై లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ బదిలీకి అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక పెన్షన్ బదిలీ చేయాలనుకుంటున్న వారు ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసి తాత్కాలికంగా బదిలీ చేయించుకోవచ్చు. ఇక దరఖాస్తులో పెన్షన్ ఐడి, ఏ ప్రాంతంలో తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, ప్రాంతం పేరు పేర్కొనాలి. ఇక పెన్షన్దారులు ఆధార్ జిరాక్స్ కూడా ఇవ్వాలి. సామాజిక పెన్షన్ వెబ్సైట్లో ప్రస్తుతం ఆ ఆప్షన్ ఓపెన్ అయ్యింది. ఇక ఈ ఆప్షన్ ప్రతి నెల అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చాలామంది లబ్ధిదారులు వివిధ కారణాలతో గ్రామాలకు దూరంగా ఉంటున్నారు. పెన్షన్ అందుకోవడానికి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం పెన్షన్ తాత్కాలిక బదిలీకి వెసులుబాటునిచ్చింది.